కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో ఎలక్షన్ మిషన్ 2019 పై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవని, ఆర్ఎస్ఎస్ మొదలు అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారన్నారు. పురంధేశ్వరి కాంగ్రెస్ వదిలి బీజేపీలోకి వెళ్లారని, ఇప్పుడు దగ్గుబాటి వైసీపీ గూటికి చేరారన్నారు సీఎం చంద్రబాబు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్ముక్కైందన్నారు చంద్రబాబు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్ను వాడుకున్నారని, ఇప్పుడు మళ్లీ అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ బయోపిక్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు వీళ్లంతా కుట్ర చేస్తున్నారన్నారు. వైఎస్ బయోపిక్తో పాటు మళ్లీ ఎన్టీఆర్పై బయోపిక్ తీయాలనే ప్రయత్నాలు వైసీపీ కుట్రలో భాగమన్నారు. వీరి కుట్రలకు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. రాజమండ్రి సభ మూడ్ ఆఫ్ ది స్టేట్ కు నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు. 50% బలంతో టీడీపీ ఓటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందని బాబు ధీమా వ్యక్తం చేశారు. జయహో బీసీ సభ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీసీల ఐక్యత దెబ్బతీయాలని చూస్తున్న వైసీపీ టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ తో జగన్ కలయిక బీసీ వ్యతిరేకమన్నారు చంద్రబాబు. టీఆర్ఎస్ 29 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని, కుట్రలు కుతంత్రాలే వైసీపీ ఎజెండా అని విమర్శించారు. మరోవైపు దగ్గుబాటి వ్యాఖ్యలను టెలికాన్ఫరెన్స్ లో ఆదినారాయణ రెడ్డి ప్రస్తావించారు. జగన్ మహానాయకుడు అవుతాడంటూ దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై దగ్గుబాటి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి జగన్ గురించి ఆయనకు పూర్తిగా తెలియదన్నారు. గుప్పెడు పనిచేసిన వైఎస్ మహానాయకుడైతే గంపెడు పనులు చేసిన చంద్రబాబు ఏమనాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.